నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ. ఈరోజు గరుత్మంతుని అంశతో వచ్చిన విష్ణు చిత్తులు ఎవరు, పెరియాల్ ఆల్వారుగా పేరు ఎలా వచ్చింది ఈరోజు తెలుసుకుందాం. పెరియాల్ ఆల్వార్ ఈయన గరుత్మంతుని అంశ. ఈయన విష్ణు చిత్తులు. ఈయన విల్లుపుత్తూరులో జన్మించారు. సద్బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. చాలా పేద కుటుంబం. శ్రీ విల్లుపుత్తూరు మదురైకి చాలా దగ్గరలో ఉన్న ఊరు. తల్లిదండ్రులు వేద పాఠశాలకు వెళ్ళి చదువుకో నాయనా అంటే, నాకు చదువు వద్దు, ఏమీ వద్దు, నాకు భగవంతుని సేవ చేసుకునే భాగ్యం ఉంటే చాలు అని ఏ పాఠశాలకు వెళ్ళలేదు. భగవంతుని సేవలోనే గడిపేవారు. శ్రీ విల్లుపుత్తూరులో వటపత్ర సాయి ఆలయం ఉండేది. చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం. స్వామివారిని సమర్పించడానికి విష్ణు చిత్తుల దగ్గర ఏమీ ఉండేది కాదు. స్వామివారి కోసం ఒక తోట ఏర్పాటు చేశాడు. తులసీవనం, పూలవనం వేశాడు. రకరకాల పూలతో మాలలు, తులసి మాలలు స్వామికి వారికి సమర్పించేవారు. ప్రతిరోజు స్వామివారు కల్లో కనపడి విష్ణు చిత్తులతో చాలా మాట్లాడేవారు. అప్పటికి ఆయన వయస్సు 50 సంవత్సరాలు వచ్చేశాయి. కానీ తనకంటూ భార్య, పిల్లలు లేక ధనం సంపాదించాలని ఏమీ ఆలోచన లేదు. స్వామివారి సేవ మహాభాగ్యమని కాలం గడుపుతూ ఉన్నాడు. ఇరుగు పొరుగు వాళ్ళు కూడా విష్ణు చిత్తులు వారు ఏమీ తన కోసం ఏమీ ఆలోచించడు, పెళ్ళి లేదు, ఏమీ లేదు, ఏంటి ఈ బ్రాహ్మణుడు అని అనుకున్నారు. ఇది అంతయో శ్రీ మహావిష్ణువు చూస్తూనే ఉన్నాడు. ఎలాగైనా విష్ణు చిత్తుల వారిని సిరి సంపదలు ఇవ్వాలని ఒకసారి మధుర రాజు వల్లభదేవులు ఉండేవారు. దేశ ప్రజలు ఎలా ఉన్నారు అని తెలుసుకోవాలని దేశ పర్యటనకి బయలుదేరుతాడు. ఒకచోట ఆలయం గుడి అరుగుపైన ఒక భక్తుడు పడుకొని హరినామస్మరణ చేస్తూ ఉంటాడు. ఆయన ఏదో చేస్తూ ఏదో చెప్తూ అందరూ అన్నిటి కోసమే పాటుపడతారు. ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి అని. కానీ ఎవ్వరూ జ్ఞానం కోసం శరీరం విడిచాక, పైలోకానికి వెళ్ళాక మనం ఏమి సంపాదించాము, మనము ఈ జన్మలో సంపాదించుకోవాలి, దానికోసం పాటుపడాలి అనుకుంటూ ఉంటాడు. ఇది రాజుగారి చెవిన పడింది. విన్న వెంటనే రాజుగారికి వైరాగ్యంతో కలిగి, నాకు రాజ్యపాలన అవసరం లేదు, నాకు దైవం వైపు అడుగు వేయాలి, మోక్షం కావాలి, మోక్షం కావాలంటే ఏ దేవుడిని ప్రార్థించాలి అని రాజ్యంలో ఉండే వేద పండితులని అందరినీ అడుగుతారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెబుతారు. నాకు ఎవరైనా ప్రత్యక్షంగా నిరూపించండి, ఏ దేవుడిని ప్రార్థించాలి అని అందరికీ ఒక పరీక్ష పెడతాడు. విశాలమైన ప్రదేశంలో ఒక స్తంభం లాంటి కర్రని పాతి 1,00,000 వరహాలు మూట కట్టి వేలాడతీస్తాడు. ఎవరైతే వచ్చి ఈ భగవంతుడు ఆరాధిస్తే ఖచ్చితంగా మోక్షం వస్తుంది అని చెప్తారో ఆ మూట దిగి వాళ్ళ కాళ్ళ దగ్గర పడాలి అని అంటారు. ఇది నగరానికి మొత్తం చాటింపు వేస్తారు. నగరంలో ఉండే వాళ్ళందరూ ధనం కోసం ఆశపడి వస్తారు. రకరకాలుగా చెప్తారు, కానీ ఆ మూట క్రిందకు పడదు. ఇక విష్ణు చిత్తుల వారు ఇవన్నీ ఏమీ ఆలోచించడు. ఆయన తులసి వనం శుభ్రం చేసుకోవడం, నీళ్లు పట్టడం, మాలలు కట్టడం ఇలా చేసుకుంటూ దేవుడి సేవలో ఉండిపోయేవాడు. ఒకసారి స్వామి విష్ణు చిత్తులతో ఇలా అన్నాడు, నీవు ఆ రోజు దగ్గరికి వెళ్ళి నేనే పరతత్వమని నిరూపించి ఆ ధనం సంపాదించి పట్టుకొనిరా అని చెప్తాడు. అయ్యో స్వామి, ఏమి మాట్లాడుతున్నారు, నాకు చదువు రాదు, అసలు ఆ ధనం కంటే విలువైనది నీ సేవ, ఇది చాలు, నాకు ఇంకేం అక్కర్లేదు అంటాడు. లేదు, నీవు వెళ్ళాలి, నేను ఆజ్ఞాపిస్తున్నాను అని అంటాడు. కానీ నాకు చదువు రాదు, నీ సేవలో నా చేతులు ఎలా పనులు చేసి ఎలా కాయలు కాసాయో నువ్వు తప్ప వేరే సంపద నాకు ఎందుకు, నేను వెళ్ళి ఓడిపోతే నాకు ఏమీ కాదు,
నా స్వామి పరువు పోతుంది, అది నాకు ఇష్టం లేదు అంటాడు. ఇది కాకుండా ఇంకా ఏ పనైనా చెప్పు, నేను చేస్తాను అంటాడు. నీకు ఏ సేవ అయినా చేస్తాను, ఇంకెవరినైనా చూసుకో స్వామి అంటాడు. స్వామి లేదు, నువ్వే వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి నువ్వు నా కోసం అన్నీ చెప్తావు, నీవు వెళ్ళి నా నామస్మరణ చెయ్యి, నీకు అన్నీ సిద్ధిస్తాయని చెప్పి స్వామి శంఖాన్ని విష్ణు చిత్తుల వారికి తలకు తాకిస్తాడు. అక్కడికి వెళ్తాడు. వేదాలు ఉపనిషత్తులు అన్నీ అనర్గళంగా చెప్తున్నాడు. అక్కడే ఉండే పండితులను ఓడించి విష్ణుమూర్తియే పరతత్వము, స్వామివారి పాదాలు పట్టుకుంటే మోక్షానికి చేరుతావు అని చెప్తాడు. ఆ మూట క్రిందకు పడుతుంది. ఆ మహారాజు పొంగిపోయి ఈ మహాభక్తుడిని చూసి ఆ మూట తనకిచ్చి గౌరవంతో సత్కరించి అంబానీ మీద ఎక్కించి వింధ్యామరాలు వీస్తూ మహారాజు వీధులతో ఊరేగిస్తారు. ఆ మహనీయుడు కొంచెం కూడా గర్వం లేదు. అప్పుడు వైకుంఠనాథునికి సంతోషం వేసి లక్ష్మీ సమేతంగా వైకుంఠం నుంచి గరుత్మంతునిపై ఎక్కి ఇది చూద్దాము విల్లిపుత్తూరు వీధులకి వస్తారు. సాక్షాత్తు గరుత్మంతుని అంశ విష్ణు చిత్తులు, మరి చూడాలి కదా అని దేవేర్ల సమేతంగా వస్తాడు. విష్ణు చిత్త చాలా సంతోషంగా ఉంది ఈరోజు అని అంటాడు స్వామి. స్వామిని చూడగానే కళ్ళ నిండా నీళ్లతో, స్వామి నా కోసం వచ్చావా నీవు, ఇది అంతయు నీ విజయం, నాది కాదు అని అంటాడు. నా కోసం ఇంతమంది జనంలో వచ్చావు, నీకు దిష్టి తగులుతుంది కదా స్వామి, వారికి దిష్టి తగలకుండా ఆశీర్వదిస్తూ శాసనం చెప్తాడు. ఆ మంగళ శాసనం తిరు పండార్లు అని అంటారు. అనర్గళంగా 12 పాసురాలు చెప్తాడు. అది ద్రవిడ భాషలో ఉంటుంది. స్వామి నీ పాదములు ఎంతో మందికి ఆశ్రయాన్ని ఇచ్చి పాదములు, ఆ పాదములకి మంగళ శాసనం అని చెప్తాడు. స్వామి ఎంతో సంతోషించి, ఈమె భక్తి నన్నే ఆశీర్వదిస్తున్నావు, ఇప్పటి నుంచి నిన్ను పెరి ఆల్వారు అని పిలుస్తారు అని ఆశీర్వదించాడు. విష్ణు చిత్తుల వారు శ్రీవల్లిపుత్తూరు వచ్చి ఆ ధనాన్ని శ్రీ వటపత్ర సాయి ఆలయానికి మొత్తం ఇచ్చేస్తాడు. ఒక్క రూపాయి కూడా ఉంచుకోడు. ఈ ఆలయం కోసం ఈ ధనాన్ని వెచ్చించండి అని చెప్తాడు. మళ్ళీ మామూలుగానే ఆయన సేవ చేసుకుంటూ తులసి వనాన్ని శుభ్రం చేసుకోవడం, పూలు మాలలుగా తయారు చేసి స్వామికి కైకర్యం చేయడం, ఇలా స్వామి సేవలో ఉండిపోతాడు. ధనాన్ని, కీర్తి ప్రతిష్టలను ఇవి తునాప్రాయంగా తీసేస్తాడు. విష్ణు చిత్తుల వారికి తెలిసింది అంతా స్వామివారి కైకర్యం చేసుకోవడం. స్వామివారికి ఇంత భక్తి తత్పరమైన వాడు ఏ భక్తి ఏమి చేసినా తీసుకోలేదు, తన జీవితం అంతా నా కోసమే గడుపుతున్నాడు అని స్వామి వారికి కన్నుల వెంట నీరు నిండింది. విష్ణు చిత్తుల భక్తికి అన్నీ నా కోసమే ఇచ్చేశాడు, ఇంకా ఆ భక్తుడికి నేను ఏమి ఇవ్వగలను అని నన్ను నేను సమర్పించుకోవడమే అని అంటాడు. అది ఎలా సాధ్యం? అప్పుడు భూదేవిని చూస్తాడు. ఆ తల్లికి అర్థమవుతుంది. ఆ తల్లి సంతోషించి విష్ణు చిత్తుల వారు తులసీవనం ఏర్పాటు చేస్తారో అక్కడ ఆయనకు నేను బిడ్డగా వెళతాను అని భూదేవి తల్లి భూమి మీదకు దిగి వచ్చింది. ఆ తులసీవనంలోనే భూదేవి తల్లి అయోనిజగా ఆవిర్భవిస్తుంది, అంటే జన్మిస్తుంది. సీతాదేవి ఎలా అయితే జనక మహారాజుకి భూమిలో తవ్వుతుంటే ఎలా దొరుకుతుందో అలా ఆ తల్లి విష్ణు చిత్తుల వారికి దొరుకుతుంది. అదే ఆండాల్ తల్లి ఆవిర్భావం విష్ణు చిత్తుల వారికి దొరుకుతుంది. ఆ తల్లియే గోదాదేవి. గోదాదేవి గురించి మరో వీడియోలో చెప్పుకుందాం. ఇప్పుడు అర్థమైందా? పెరియ ఆల్వార్ అంటే ఎవరో విష్ణు చిత్తులు, ఎవరో గరుత్మంతుని అంశతో వచ్చిన వారే విష్ణు చిత్తులు. ఆయన కుమార్తెగా వచ్చినదే ఆండాల్ తల్లి, ఆమెయే గోదాదేవి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేసి కామెంట్ పెట్టండి, లైక్ ఇవ్వండి. నాకు విన్నది తెలుసుకున్నది మరెన్నో చెప్పుకుందాం.
సర్వేజన సుఖినో భవంతు. రేపటి వీడియోలో గోదాదేవి గురించి, అమ్మ ఆవిర్భావం గురించి, అమ్మ చరిత్ర చెప్పుకుందాం.